ఇంకోటి చూసుకుంటే మన ఏదైతే నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, నేతలు ఎన్డీఏ నేతలు మా దాంట్లో టచ్లో ఉన్నారు, మళ్ళీ కూలిపోబోతుంది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్తున్నారు ప్రధానంగా. ఏంది మరి ఛాన్స్ ఉందా కూలిపోవడానికి? మీకు టచ్లో ఉన్నారా? ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోతుంది ఇప్పుడే చెప్పినా కదా నితీష్ చంద్రబాబు. ఈవీఎం గురించి, ఈవీఎం ఎప్పుడు టెంపర్ కాదు. నేను ఒక 20 years నుంచి ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ గురించి కొట్లాడుతున్నా. బోకసోట్లు అవుతాయి, రిగ్గింగ్ అవుతుంది, కానీ ఈవీఎం టెంపర్ కాదు. ఎందుకు టెంపర్ కాదు అంటే అది మిషన్ ఎప్పుడు ప్రిపేర్ అయింది, ప్రోగ్రామ్ అయింది, దానిలో రీప్రోగ్రామ్ చేయలేం. ఇది ఒక టెక్నికల్ పాయింట్. ఎవరైనా పెద్ద లీడర్ నాకు వింటుంటే మెహర్బానీ చేసుకొని ఈవీఎం టెంపర్ అవుతుంది అని మీరు చెప్పకండి, ఎందుకంటే అది రీప్రోగ్రామ్ కాదు. దానిలో ఇన్వే అని ఏంది లోపల పోవాలి, దానికి రూటే లేదు, ఇంటర్నెట్ పోదు అక్కడ లోపల, సో ఇన్వే లేదు. ఆ ప్రోగ్రామ్కి రీప్రోగ్రామ్ నువ్వు చేయలేవు. ఎట్లా టెంపర్ అవుతుంది రాబాయ్? సుప్రీంకోర్టులో ప్రూఫ్ చేయాలి కదా, చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రూఫ్ చేయాలి కదా. ఎందుకు ప్రూఫ్ చేయలేదు? లాస్ట్ టైం లొల్లి పంచాయతీ చేస్తారు చంద్రబాబు నాయుడు, ఓడిపోయిన ఈవీఎం. దాని తర్వాత ఇప్పుడు జగన్ ఓడిపోయిన ఈవీఎం. మా కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయినాం ఈవీఎంలు కావు. ఎవరైనా, నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ ఛానల్ ముందు, ఎవరైనా ఈవీఎంకి రీప్రోగ్రామ్ చేస్తే రాజకీయం ఇడిచేస్తా నేను. అది కాదు, అనవసరం. సబ్జెక్ట్ మీద మాట్లాడాలి.